నేను ఇప్పుడు ఎవరి పర్సనల్ వాళ్ళకి ఉంటాయండి, కానీ నేను ఎందుకు డిస్టర్బ్ చేస్తావారని నన్ను నా లైఫ్ డిస్టర్బ్ చేసిన నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీరు అవన్నీ బయట పెడితే రేపు మీకు ఇబ్బంది కదా ఉంటుందండి. ఇప్పుడు నాకు ఆల్రెడీ మా ఇంటి దగ్గరికి వచ్చి రెక్కి నిర్వహించారు. నేను లేనప్పుడు మా ఫాదర్ మదర్ 75 ఇయర్స్ ఉంటారు, నందకుమార్ ఉన్నారా అని చెప్పి రెక్కి నిర్వహించారు. వారి ఐసిఐసి బ్యాంకు నుంచి వచ్చామని చెప్పారు. వాడు నాకు అసలు ఐసిఐసి బ్యాంక్లో లోన్ లేదు, నాకు ఎటువంటి ఇది లేదు. మా మదర్ వెళ్ళి కింది పిలిచే లోపల వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు బండేసుకొని. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు ఎవరు పరిచయం మీకు? సార్ పేర్లు చాలా మంది ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పేరు వచ్చిన ఎమ్మెల్యేలు బాగా సార్ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు ఇప్పుడు నేను పేరు చెప్పాను అనుకోండి వాళ్ళు ఇబ్బంది పడదు. అంటే ఇప్పుడు ఏముంటుంది అంటే మా పేరు ఎందుకు తీసుకున్నాం. ఇప్పుడు మీ దగ్గర ఫ్రెండ్షిప్ అంటే భయపడతారా ఎమ్మెల్యే? ఫ్రెండ్షిప్ అంటే ఏం భయపడండి, ఎందుకు భయపడతాను? నేను చేసిన నేరమేముంది వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళకు కూడా తెలుసు నందకుమార్ క్యారెక్టర్ ఏంటి, నందేంటి వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడున్న ప్రముఖ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ లో ఉన్నారా, బీజేపీలో కూడా ఉన్నారా? బీజేపీలో కూడా ఉన్నారండి, బీజేపీలో కూడా ఉన్నారు, బీఆర్ఎస్ లో ఉన్నారు, అందరు పరిచయం. మీ దగ్గరికి ఎప్పుడన్నా వస్తుంటారా హోటల్కి అట్లా? లేదు, కిషన్ రెడ్డి గారితో నేను హోటల్ ఓపెనింగ్ చేశాను. ఎందుకంటే అండి అంబర్పేటలో నా హోటల్ ఉంది. సో అక్కడ తను ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు. సో ఆ పరిచయంతో నేను రానందు అన్నాడు ఆయన. యాక్చువల్గా ఢిల్లీకి వెళ్ళినప్పుడు నేను కలవడం జరిగింది. అన్న ఇట్లా నేను కొత్త జూబ్లీహిల్స్ హోటల్ పెట్టానంటే చాలా ఇబ్బంది పడ్డాడు. నేను రాకూడదు, సెంట్రల్ మినిస్టర్గా నేను రాకూడదు నువ్వు నాకు అంటే, నేను పాపం జిద్దు పట్టా. లేదన్నా మీరు మంచి హ్యాండ్ ఇది గోల్డ్ హ్యాండ్, మీరే ఖచ్చితంగా హోటల్ ఓపెనింగ్ చేయాలంటే ఇక తప్పని పరిస్థితుల్లో పాపం వచ్చి హోటల్ చేశారు. వాటిని కూడా వాళ్ళు తీసుకొని హోటల్ ఓపెనింగ్ చేశారు. కిషన్ రెడ్డి గారికి నందు గారికి లింక్ ఉంది అని చెప్పి పెట్టారు. సరే చూడ వాళ్ళు రోజు సార్ ఒక 1000 ఫోటోలు దిగుతారు సార్ కిషన్ రెడ్డి గారితో, బండి సంజయ్ గారితో, కేటీఆర్ గారితో, అందరితో. దిగిన వాళ్ళందరితో లింక్ ఉంటుందా అండి? మీకు కిందికి వెళ్ళినప్పుడు కనబడితే సార్ ఫోటో తీసుకుంటాం. వాళ్ళు అదే చెప్పారు, మాకు నందకుమార్ పరిచయమే కానీ ఈ విషయాల్లో ఎలాంటి పరిచయాలు లేవు. ఈ కేసులో మీకు ఏమన్నా అనుమానం ఉందా? ఒక పోలీసులు ఎవరన్నా కీ రోల్ పోషించారు, నన్ను టార్గెట్ చేశారన్న పోలీసులు? సార్ డైరెక్ట్గా చెప్పాను కదా సార్, నేను స్టేట్మెంట్ ఇచ్చాను డైరెక్ట్గా. నాకు టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు మా హోటల్లో నా ఫ్రెండ్స్ అందరిని తీసుకెళ్ళి కూర్చోబెట్టి నందు మీద కేసు పెడితే పంపిస్తాం, లేకుంటే కేసు రిజిస్టర్ చేశారు. నేను డైరెక్ట్ చెప్పాను అందరికీ. ఖలీల్ పాషా అండ్ రాధాకిషన్ రావు అనే ఆఫీసర్లు వాళ్ళు మరీ ప్రైవేట్ స్టేడియం లాగా పనిచేశారండి. నేను ఓపెన్గా చెప్తున్నా. నేనేమంటానంటే ఒక ఆఫీసర్ అన్నప్పుడు ఆఫీసర్ లాగానే ఉండాలి. ఒక డీసీపీ స్థాయి వ్యక్తి మరీ ప్రైవేట్ స్టేడియం లాగా చేయొద్దు. నన్ను దొక్కితే ఏమొస్తాండి ఆయనకు? మరి నాకు రాధాకిషన్ గారు మా ఫాదర్ నుంచి నాకు పరిచయం. మా ఫాదర్కి బాగా క్లోజు, నాకు బాగా క్లోజు. నేను ఎన్నో విషయాల్లో తనకు నాకు ఎన్నో ఉన్నాయి. అయినా కూడా తను అది చూడకుండా సరే ఆ రోజుకు నేను ఎంత అంటే అప్పుడు ఆ రోజుకు పెద్దవాళ్ళు ఏం చెప్తే ఈ రోజు మీకు ఏం ప్రాణభయం లేదంటారు అయితే? 100% ఉందండి. నేను ఆల్రెడీ సెంట్రల్ హోమ్కు నేను లెటర్ రాశాను. వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీలు కూడా చేశారు. ఏంటి ఇప్పుడు మీకు ఏదన్నా జరగడానికి జరిగితే ఎవరు బాధ్యత వహించాలంటారు? ఇప్పుడు ఎవరు ఉంటారండి? ఇప్పుడు జరగాని జరిగితే ఇంకా నాకు దగ్గుపాటి ఫ్యామిలీ వాళ్ళతో నేను చెప్పాను కూడా. వీళ్ళ నుంచి కదా ఇక్కడ నుంచి వాళ్ళు ఎందుకు చేస్తారంటే వాళ్ళకి అసలు నేను ఎంత అంటే ఇప్పుడు సీఎం గారు కేటీఆర్ గారి లెవెల్లో నేను లేను కదండి. నా మీద వాళ్ళు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం చేయరని